మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి కనుక ముందుగా పరిశీలన చేసుకున్నట్లయితే పరాక్రమ స్థానంలో కేతువు, ఏకాదశంలో శుక్రుడు 19వ తేదీ వరకు ఉండి దాని తర్వాత ద్వాదశంలోకి వస్తున్నాడు. దశమంలో అధిక గ్రహాలున్నాయి. రవి గురువు రాశిలో ఉంటూ రవి కూడా ఏకాదశంలోకి 14వ తేదీ నుంచి వస్తున్నాడు. అండ్ దశమంలో శని అండ్ కుజుడు యొక్క కలయిక ఉండడము, భాగ్యంలో రాహు యొక్క సంబంధము, వీటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశిలో గురువు ఉన్నందుకు ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఆ ఉద్యోగంలో అధిక శ్రమ, స్ట్రెస్, గొడవలు కూడా ఉంటాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఎవరికైనా అప్పులు ఇవ్వడము, ధన విషయాల్లో 5, 6 తేదీలు, 7, 13, 14, 15 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రధానంగా. అలాగే మరొక విషయం ఏంటంటే కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏదైనా రాతకోతలు అవి మంగళవారము, ఆదివారము అవాయిడ్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవాలి అనుకుంటే, ఏదైనా పంట పొలాలకు సంబంధించినవి కానీ ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయాలు కానీ పర్టికులర్గా మీరు 11వ తేదీ తర్వాత మాత్రం చేయకండి. అది ఏదైనా చేసినా 11వ తేదీ లోపలే, అంటే చతుర్థాధిపతి భాగ్యస్థానంలో ఉన్నంత కాలమే. నీచ స్థానంలోకి 11వ తేదీ నుంచి వెళ్తాడు కాబట్టి ఏమి చేసినా 11వ తేదీ లోపలే అది మీరు కంప్లీట్ చేసుకోండి. వివాహ సంబంధాలు అండ్ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాకపోతే వాటి మూలంగా కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. 9లో రాహు ఉన్నాడు కాబట్టి పితృదేవత ఆరాధన చేయండి. మరీ పాపగ్రహాల యొక్క సంబంధం ఎక్కువగా ఉన్నందుకు దశమ స్థానంలో ఎక్కువ స్ట్రెస్ చేసే ఉద్యోగంలో పడుతున్నప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి. అది మీరు ఎంత రెగ్యులర్గా రోజు 45 నిమిషాలు చేస్తూ ఉంటే మీకు కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైతే స్ట్రెస్ ఉందో ఆ యొక్క స్ట్రెస్ అనేటువంటిది క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఇక మీరు నిత్యము లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. పంచమాధిపతి మీకు శుక్రుడు అయ్యాడు కాబట్టి అందులోని ఏదైనా ఒక సంతకం పెట్టేటప్పుడు కూడా కాస్త గణపతిని లేదా సూర్యుని తలుచుకొని ఏదైనా అగ్రిమెంట్స్ కానీ సంతకాలు కానీ పెట్టండి. బట్ ఏదైనా చూసుకొని చేయండి. ఇప్పుడున్నటువంటి కండిషన్స్, ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, ఒకవైపు షేర్ మార్కెట్లో క్రాషెస్ వస్తున్నాయి, గోల్డ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని అంతటికీ మనకి ఉన్న గ్రహస్థితికి చాలామంది అడుగుతున్న ప్రశ్నలు కూడా ఏంటంటే, ఇక్కడ మీ రాశిలో ఉండే గ్రహాలు అవిచ్చే మహాదశలు, అంతర్దశలు, వాటికి ఉండే యోగాలు ఒక ఎత్తు అయితే, బయట ఉండే కండిషన్స్ మన గోచారంలో ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యము, అది ప్రపంచ దేశాలు అంటే మొత్తం ప్రపంచంలో ఎలా జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పేది. అయితే నేను చాలా కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, 3-4 నెలల నుంచి కూడా ఇది యుద్ధం వైపు దారితీస్తుంది, యుద్ధాలు పెరుగుతాయి, ఆగినట్టు ఆగి మళ్ళీ వస్తాయి అని. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ గ్యాస్కి ఇప్పుడంటే పెద్దగా మనకేమీ కమర్షియల్ మీద ఎఫెక్ట్ పడింది, కానీ దాని తర్వాత నాన్ కమర్షియల్ మీద కూడా ఎఫెక్ట్ పడనుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇంట్లో ఇండక్షన్ స్టవ్, ఇంకే ఏ మార్గాల్లో, బొగ్గులైతే బొగ్గులు, కర్రలైతే కర్రలు, ఈ మార్గాల్లో 2-3 మార్గాల్లో పెట్టుకోండి వండుకునే పద్ధతి. రెండవది, కేవలం అన్నం వండుకుంటే సరిపోతుంది, మిగతా మనం పొళ్ళు కానీ ఆవకాయలు కానీ చేసుకొని తినొచ్చు అనేవి కూడా కొంచెం స్టాక్ పెట్టుకోండి. మనీ జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఇంటర్నెట్ ఇబ్బంది పడనుంది. ఇది ఆల్రెడీ 2-3 నెలల నుంచి మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను మీకు. నా వీడియోల్లో 3 నెలల క్రితమే ఇది ప్రస్తావించడం జరిగింది ఇంటర్నెట్ గురించి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎందుకంటే క్యాష్ కొంచెం పెట్టుకుంటే ఇంటర్నెట్ కట్ అయినా మనం ఇవాళ రేపు మనం వాడేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ ఫోను స్కానింగ్ చేసి అదొక ఇబ్బంది అయితే పరిస్థితి ఏంటి. కాబట్టి అలాగే మరొక విషయం ఏంటంటే, ఇది ఇప్పట్లో ఆగదు వారు, ఇది కొంచెం లాంగ్ టర్మ్ కానీ వెళ్తుంది, నెలలు సంవత్సరం వెళ్ళినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకోండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడూ రానటువంటి 3 సార్లు పంచగ్రహ కూటమి,
3 రాసులు గురువు పోయిన సంవత్సరం మారాడు, ఈ సంవత్సరం కూడా మారుతున్నాడు. సో ఎప్పుడైనా 3 రాసులు కనుక గురువు అతిచారంలో మారితే అది యుద్ధాలకి, జన నష్టానికి దారితీస్తుంది. కాబట్టి మీరు అంటూ సేఫ్గా ఉండాలి అని అనుకుంటే నేను చెప్పేది ఒక చిన్న రెమెడీ పాటించండి, మీరు ఖచ్చితంగా సేఫ్గా ఉంటారు. ఏమిటది అంటే, బయటికి వెళ్ళేటప్పుడు, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నామస్మరణ, మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు, మీ ఇష్టదైవ నామస్మరణ చేయండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే చేయండి, బయటికి వెళ్ళేటప్పుడు చేయండి, నిద్రపోయేటప్పుడు చేయండి. నిద్రపోయేటప్పుడు నమశివాయ మంత్రాన్ని, నిద్ర లేచిన వెంటనే మీ ఇష్టదైవాన్ని చూసుకోవచ్చు, లేదా స్కందుని చూడవచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీ ఇష్టదైవం విష్ణువు అయితే విష్ణువు, శివుడైతే శివుడు, అమ్మవారు అయితే అమ్మవారు, గణపతి అయితే గణపతి, స్కందుడైతే స్కందుడు, ఏదైనా పర్లేదు, మీరు ఎందులో ఉన్నా సరే. ఎందుకంటే మనకి కాలం ఒక రకంగా ఉన్నప్పుడు ఆ కాలాన్ని నడిపించేవాడు ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే మనం ఇబ్బంది పడకుండా ఉంటాం. మన జన్మజాతకాల్లో ఏదైనా గండయోగాలు అంటారు, 8th హౌస్ కనెక్టివిటీ ఉన్నటువంటి మహాదశలు నడిచేటప్పుడు దీని మీద పెద్ద రీసెర్చ్ చేస్తే ఇలాంటివి జరిగినప్పుడు ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు, మనకు కోవిడ్ వచ్చినప్పుడు కానీ, ఇలాంటి యుద్ధాలు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో ఉన్నప్పుడు ఉండేటువంటి మనుషులు కానీ, వాళ్ళవి తీసుకుంటే ఎక్కువగా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, సామూహికంగా యాక్సిడెంట్స్ అయినప్పుడు చూస్తే వాళ్ళందరి జాతకాల్లో కూడా ఈ రకంగా వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది ఇబ్బంది పడడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఈ గోచారం ఒక ఎత్తు అయితే, మీ పర్సనల్ చార్ట్లో మీరు ఓన్లీ యాక్సిడెంట్స్ అనే కాకుండా మీరు లైఫ్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీ లగ్నం ఎలా ఉంది, మీరు ధనపరంగా ఎందుకు మీరు పడుతున్నంత కష్టంకి ఫలితం రావట్లేదు, మీ ధనయోగం ఎక్కడ బ్లాక్ అయింది, దానికి చిన్న చిన్న రెమెడీస్తో చేసుకోవచ్చు. అలాగే పర్టికులర్గా మీరు ఏంటంటే మీ యొక్క ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, 3rd హౌస్, మీరు ఏ ప్రాపర్టీ తీసుకుంటే మంచిది, ఎప్పుడు తీసుకుంటే మంచిది, ఏ డైరెక్షన్లో మీరు నివసిస్తే మంచిది, అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా, అది 4th హౌస్, మీరు ఏం చదివితే బాగుంటుందో కూడా 4th హౌస్ చెప్తుంది. అదేవిధంగా సంతానము, రుణము, రోగము, శత్రువు, పూర్వజన్మ కర్మలు, వివాహము, వివాహ జీవితం, ఇవన్నీ 7వ స్థానము, 6వ స్థానము, 12వ స్థానము, ఇలాగ ప్రతి భావము ఒక అనాలిసిస్ అనేటువంటిది ఉంటుంది. మీ లైఫ్లో ఎందుకు ఇలా జరుగుతుంది, మీ లైఫ్లో ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, దీన్ని చాలా సింపుల్గా లలితా సహస్రనామాలు చేసుకుంటూ, మీకు పలానా దాని మీద ఎక్కువ ఇబ్బంది ఉంది, ఎగ్జాంపుల్ అప్పుల మీదే ఎక్కువ ఇబ్బంది ఉంది, అప్పులకే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, ఓం అపర్ణాయే నమః అనే మంత్రం మీరు నిత్యము స్మరిస్తే మీకు తెలియకుండానే మీ యొక్క లైఫ్ స్టైల్ మారుతుంది. తద్వారా మీకు సంపద పెరుగుతుంది, తద్వారా మీకు ఏదైతే అప్పులు ఉన్నాయో అప్పులు క్లియర్ అవుతాయి. అంటే మీ ఆలోచన విధానం ఎలా అప్పుల్ని క్లియర్ చేయాలనే వైపు మీ ఆలోచన తిప్పుతుంది. అంతేగాని ఏ పని చేయకుండా ఇంట్లోకి వచ్చిన అపర్ణాయ నమః అనుకుంటా అంటే ఆకాశంలోంచి మూటపడి మీరు అప్పులు తెచ్చడం జరగదు. మీ యొక్క విధానాన్ని మారుస్తుంది. అలాగే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రము ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అదేవిధంగా కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి బికాజ్ ఆఫ్ 6th హౌస్. దీనివల్ల ఇంకొంతమంది ఇక్కడికంటే కూడా విదేశాలకు వెళ్తే బాగా సెట్ అవుతారు, బాగా సక్సెస్ అవుతారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి 10-12 కాంబినేషన్, 12-2 కాంబినేషన్స్ అంటారు. అప్పుడు వాళ్ళు ఇక్కడికంటే బయట దేశాలకు వెళ్తేనే సక్సెస్ అవుతారు. ఇంకొంతమంది వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు, మరి కొంతమంది ఉద్యోగంలో సక్సెస్ అవుతారు. అది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. కాబట్టి ఈ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోండి. ఈ వార్ ఎఫెక్ట్ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి ముందుగా చెప్తున్నాను. నేను మొదట్లో చెప్పినటువంటి, ఎందుకంటే గ్యాస్ ఇప్పుడు మనకి కమర్షియల్గా ఇబ్బంది వస్తుంది కానీ నాన్ కమర్షియల్ వాళ్ళకి ఇంకా ఇబ్బంది స్టార్ట్ అవ్వలే, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం ఎక్స్ట్రా సిలిండర్ ఒకటి పెట్టుకోవడం, ఇండక్షన్ స్టవ్ పెట్టుకోవడం, ఇవి ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే కుజుడు మీనరాశుల్లోకి వెళ్తున్న కుజుడు మీకు ఏప్రిల్లో ఏం చేస్తాడంటే డియోల్ సైన్లో ఉన్నప్పుడు మంటకి కారకుడు, వంటకి కారకుడు అవుతుంటాడు. కాబట్టి అక్కడేమవుద్ది, డియోల్ అంటే ప్రతి ఇంట్లో 2-3 పొయ్యిలు పెట్టుకునే యోగాన్ని ఇస్తాడు. కాబట్టి అటువంటి ఫలితాలు రానున్నాయి. కాబట్టి చేయండి. నిత్యము లలితా సహస్రనామాలు చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.